హలో అందరికీ ముందుగా నవరాత్రులు అండ్ దసరా శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాం. సారీ ఫర్ ద లాంగ్ గ్యాప్. వీడియోస్ అప్లోడ్ చేయడానికి నవరాత్రులు అండ్ అభి బర్త్డే ఉండడం వలన వీడియో ఎడిటింగ్ చేయడానికి అస్సలు టైం సరిపోలేదు. సో ఈరోజు మనం కోనలోనే ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ చూడబోతున్నాము. ఇది కూడా డే 1 ఆఫ్ ద ట్రిప్లోనే. సో ఇంకా లేట్ చేయకుండా ఆ ప్లేసెస్ ఏంటో చూసేద్దామా? డే 1లో మనం ఆగిపోయే నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కాలాయే. దీన్ని కాలే అని అంటారు, కొంతమంది కాళీ అని అంటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క నేమ్తో పిలుస్తూ ఉంటారు. ఇది జనరల్గా సౌత్ పాయింట్ అని అంటారు. యుఎస్ మొత్తానికి ఇది సదర్న్ మోస్ట్ పాయింట్ అనమాట. యాక్చువల్గా ఫ్లోరిడాలో కీ వెస్ట్లో ఇంకొక పాయింట్ ఉంటుంది, అది మెయిన్ ల్యాండ్కి సదర్న్ మోస్ట్ పాయింట్. బట్ ఈ ప్లేస్ వచ్చేసి మొత్తం యుఎస్ మొత్తానికి సదర్న్ మోస్ట్ పాయింట్. సో ఫస్ట్ పాలినేషియన్స్ ఫస్ట్ టైం ఇక్కడికే వచ్చారు అని చెప్తూ ఉంటారు. ఇక్కడ సౌత్ పాయింట్లో కన్సిస్టెంట్గా స్ట్రాంగ్ విండ్స్ ఉండడం వలన ఇక్కడ విండ్ ఎనర్జీ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్న విండ్ టర్బైన్స్ ఆ విండ్ ఫామ్లోవే. ఈవెన్ ఇక్కడ ఉండే ట్రీస్ కూడా ఇంక్లైన్గా ఆ హెవీ స్ట్రాంగ్ విండ్స్కి అలా ఇంక్లైన్ అయిపోయి ఉంటాయి. ఏ ట్రీ చూసినా ఇలానే ఉంటుంది. ఇది మెయిన్ హైవే నుంచి ఒక 11 మైల్ డ్రైవ్ ఉంటుంది. పార్కింగ్ స్పాట్ నుంచి ఆ మెయిన్ పాయింట్కి వెళ్ళడానికి ఆర్ క్లిఫ్ జంపింగ్ ఆ ఏరియాస్ ఉంటాయి, అక్కడికి వెళ్ళడానికి ఒక చిన్ని హైకింగ్ ఉంటుంది. ఇక్కడ చాలా స్ట్రాంగ్ విండ్స్ ఉంటాయని చెప్పాను కదా, అలానే వేవ్స్ కూడా వెరీ హై వేవ్స్. ఇంత పెద్ద వేవ్స్ నేను చూడడం అయితే నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైము. ఇవి చూసి అనుకున్నాను, లైక్ ఇవే ఇంత పెద్దగా ఉన్నాయి, సునామీ వేవ్స్ ఇంకెంత పెద్దగా ఉంటాయి అని అనిపించింది. ఇది రెగ్యులర్ బీచ్ లాగా శాండ్తో అలా ఏం ఉండదు, మొత్తం లావా రాక్స్తోనే ఉంటుంది. అండ్ ఆ లావా రాక్స్ పైన హైకింగ్ కూడా కొంచెం కష్టమనే చెప్పాలి. అవి వాటర్లో తడిస్తే చాలా స్లిప్పరీ ఉంటాయి, సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అండ్ దెన్ ఈ ప్లేస్ స్విమ్మింగ్కి అస్సలు సేఫ్ కాదు. ఇది క్లిఫ్ జంపింగ్కి బెస్ట్ స్పాట్ అని చెప్తారు. చాలామంది క్లిఫ్ జంపింగ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇది చాలా డేంజరస్ కూడా. ఈ ప్లేస్ నుంచి ఇది 40 feet హై క్లిఫ్ జంపింగ్ పాయింట్స్ ఉన్నాయి. బట్ ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మాత్రం చాలా లాంగ్ రెస్పాన్స్ టైమ్స్ ఉంటాయి. ఇది చాలా రిమోట్ ప్లేస్లో ఉంటుంది. సో ఈజీగా ఒక 30 to 40 minutes ఈ ప్లేస్కి ఏదైనా ఎమర్జెన్సీ సర్వీసెస్ రావాలన్నా కూడా పడుతుంది.
ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వుడ్తో, అవి క్లిఫ్ జంపింగ్ పాయింట్స్. సో అక్కడ నుంచి ఓషన్లోకి క్లిఫ్ జంప్ చేస్తారు. నాకైతే చాలా డేంజరస్గా అనిపించింది. అది అలా ఉంటే ఇక్కడ చిన్న హోల్ కనిపిస్తుంది కదా, ఈ పైనుంచి ఇక్కడ ఈ హోల్లో కూడా జంప్ చేస్తున్నారు చాలామంది. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పాపాకోలియా బీచ్. దీనినే గ్రీన్ శాండ్ బీచ్ అని కూడా అంటారు. వరల్డ్ మొత్తంలో ఉన్న 4 గ్రీన్ శాండ్ బీచెస్లో ఇది ఒకటి. సౌత్ పాయింట్ నుంచి గ్రీన్ శాండ్ బీచ్కి అరౌండ్ 6 మైల్స్ రౌండ్ ట్రిప్ హైకింగ్ ఉంటుంది. చాలా డస్టీగా, విండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కళ్ళల్లో పడుతూ చాలా ఎక్కువ డస్టీగా ఉంది. హైక్ చేయలేని వాళ్ళ కోసం ఇక్కడ లోకల్స్ ఇలా మినీ ట్రక్ రైడ్స్ ఇస్తూ ఉంటారు. అది లీగల్ కాదు, ఏది జరిగినా వాళ్ళదేం రెస్పాన్సిబిలిటీ ఉండదు. ట్రక్ రైడ్ పర్లేదు, 20 మినిట్ రైడ్ ఉంటుంది. బట్ ఇలా రోడ్స్ అస్సలు బాగోదు, మొత్తం అప్స్ డౌన్స్. లైక్ చిన్నప్పుడు మన ఎడ్ల బండిలో వెళ్తుంటే ఎలా ఉండేది అంతకంటే ఘోరంగానే ఉంటుంది. చాలా గట్టిగా పట్టుకోవాలి. బట్ ఇట్ వాజ్ ఫన్ రైడ్ అనే చెప్పాలి. అభి అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేశాడు. ఈ ట్రక్ రైడ్కి $20 పర్ హెడ్ ఛార్జ్ చేశారు. మన ఓన్ వెహికల్స్ అయితే ఇక్కడ నాట్ అలౌడ్. ఒకవేళ అలౌ చేసినా కూడా కార్ అయితే మాత్రం అసలు పని చేయదు. ఇంకా ఈ ట్రక్కే చాలా డోర్స్ ఊడిపోతూ అద్దాలు పగిలిపోయి ఎలానో ఉంది. 20 మినిట్స్ ఆఫ్ ఫన్ అండ్ బంపీ రైడ్ తర్వాత ఫైనల్గా ఇక్కడికి వచ్చేసాము. ఈ వ్యూ అయితే ఇది బ్రెత్ టేకింగ్ అసలు. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళాలంటే ఒక ల్యాడర్ లాగా ఉంది అండ్ చిన్ని హైకింగ్ లాగా ఉంది ఈ ల్యాండ్స్కేపింగ్ మధ్యలో. సో ఇలా దూరి దూరి వెళ్ళాలన్నమాట. బట్ చాలా బాగా అనిపించింది. అరౌండ్ 50,000 ఇయర్స్ బ్యాక్ పుమహానా అనే వాల్కెనో ఇరప్ట్ అయినప్పుడు ఆలివైన్ క్రిస్టల్స్ వచ్చాయి. అవి అదర్ మినరల్స్ కంటే చాలా హెవీగా ఉంటాయి. ఈ గ్రీన్ కలర్ ఆ ఆలివైన్ క్రిస్టల్స్ నుంచి వచ్చిందే. అందువల్లనే ఇది గ్రీన్ శాండ్ బీచ్ అని అంటారు. ఇది సన్ పడినప్పుడు చాలా షైన్ అవుతా గ్రీన్ కలర్లో, లైక్ ఆలివ్ గ్రీన్ ఎమరాల్డ్ లుక్తో అలా షైన్ అవుతూ ఉంటుంది. సో మేము వెళ్ళినప్పుడు కొంచెం క్లౌడీ ఉంది, అంత షైన్ అనిపించలేదు. బట్ స్టిల్ యూ కెన్ సీ ద డిఫరెన్స్ దాన్ రెగ్యులర్ శాండ్కి ఈ గ్రీన్ శాండ్కి.
ఇక్కడ ఎంత ఎక్కువ విండ్ ఉందంటే డ్రోన్ కూడా షేక్ అయిపోతూ ఉంది. ఈ ల్యాండ్స్కేపింగ్, ఈ బీచ్ వ్యూ చాలా బాగుంది. ఒక డ్రోన్ షాట్ అయినా తీసుకుందాము అని స్టార్ట్ చేస్తే అస్సలు సరిగ్గా రాలేదు. బట్ యా, హవాయిలో ఏ ప్లేస్ అయినా కూడా ఫొటోస్కి అస్సలు జస్టిఫై చేయదు. లైక్ యూ హ్యావ్ టు సీ ఇట్ విత్ యువర్ ఓన్ ఐస్ అన్నట్లే ఉంటుంది. ఎవ్రీ ప్లేస్ ఈజ్ సో బ్యూటిఫుల్. ఇది మన నెక్స్ట్ స్టాప్, పునాలువ బ్లాక్ శాండ్ బీచ్. ఇక్కడ దగ్గరలోనే కిలువేయ అని ఒక యాక్టివ్ వాల్కెనో ఉంది. ఆ వాల్కెనో చాలా ఇయర్స్ బ్యాక్ ఇరప్ట్ అయినప్పుడు దాంట్లో ఉన్న హాట్ లావా వచ్చి పెసిఫిక్ ఓషన్లో కలిసినప్పుడు చిన్న చిన్న స్మాల్ బ్లాక్ బాసల్ట్ ఫ్రేగ్మెంట్స్ ఫామ్ అయ్యి ఇప్పుడు మనం చూసే ఈ బ్లాక్ శాండ్ బీచ్ ఫామ్ అయింది. ఈ శాండ్ చూసారు కదా, చాలా స్మూత్గా పట్టుకుంటే ఇలా జారిపోతూ ఉంటుంది. రెగ్యులర్ శాండ్ లాగా అయితే ఉండదు. అండ్ ఆ చిన్ని చిన్ని బ్లాక్ రాక్స్ అవి చూస్తే నల్ల పూసలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. ఇక్కడ హవాయియన్ గ్రీన్ సీ టర్టిల్స్ చాలా కనిపిస్తూ ఉంటాయి. అవి టచ్ చేయకూడదు, 20 feet అవే ఉండాలి అని చెప్పి ఇక్కడ బోర్డ్స్ అన్నీ పెట్టుంటాయి. ఈ బీచ్లో చాలా కొబ్బరి చెట్లు ఉన్నాయి. అలానే కోకోనట్స్ అమ్ముతున్నారు, కొబ్బరి బోండాలు. ఒక్కొక్కటి $10 అంట. ఇంతటితో ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్.